నేను నిన్ను ఎక్కడికి పంపిస్తున్నాను? యెషయి ఎంత భక్తి చేశాడో యెషయి, దేవుని సన్నిధిలో ఎలా గడిపాడో యెషయి, తన బిడ్డల కొరకు దేవుడు ఇప్పుడు ఆకాశమందుండి చూచి సౌలు తరువాత రాజ్యాన్ని అప్పగించడానికి ఎవరిని కోరుకున్నాడు? దావీదును కోరుకున్నాడని చెప్పొచ్చు, కానీ యెషయి కుమారులలో ఒకరిని కోరుకున్నాడని బైబిల్లో వ్రాయించాడు. స్తోత్రం, హల్లెలూయా. నిన్ను బట్టి నీ తల్లిదండ్రులకు ఎంత ఆనందమో, నిన్ను బట్టి నీ తల్లిదండ్రులకు ఎంత సంతోషమో, నిన్ను బట్టి నీ బిడ్డలను దీవిస్తాడు. నిన్ను బట్టి నీ బిడ్డలలో ఒక్కరిని దీవించినా గొప్ప దీవెనే కదా. దేవునికి స్తోత్రం, ఆమేన్ అంటారా? వెళ్ళమన్నాడు. చదవండి ఏమైందో. ఏమన్నాడు? ఇందాక పాడారుగా, పిల్లచిన దేవుడవు. తెల్ల పిల్ల బట్టలేసి ఎంత బారున, దీన్ని ఏమంటారు మరి, అంగీలేసి లాల్చీలేసి బైబిల్ ఇచ్చుకుని ఇట్లా గూళ్ళు ఎగరేసుకుంటూ నడవటం బాగానే ఉంటుంది వందనాలు చెప్పినంతసేపు. కానీ మనకొచ్చే తిప్పలు మనకొచ్చే రోజులు కూడా ఉంటాయి. దేవుడు చెప్పినందుచేత వచ్చే తిప్పలు కూడా ఉంటాయి. ఏమన్నాడు ఇప్పుడు? నువ్వు వెళ్ళి యెషయి కుమారుల్లో ఒకడిని, నేను చెప్పిన వాణిని రాజుగా అభిషేకించమన్నాడు. అలాగే ప్రభు వెళ్ళొస్తానన్నాడా? అంత తేలిక? ఎక్కడికి వెళ్తా? అవకాడు ఎవరు? సౌలు. ఏం చేస్తాడు? పీక తెగ్గొస్తాడు. తెలుగులో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే. అందుకని అవడానికి పెద్ద భక్తుడే కానీ, చెప్పండి, అవడానికి గొప్ప దైవజనుడే కానీ, అవడానికి భక్తి ఉగ్గుపాలతో పోసింది అమ్మ. ఎవరికి? సమూయేలుకి. కానీ రాజుగారి దగ్గరికి వచ్చేసరికి కాస్త ఆలోచించాడు. దేవునితో అంటున్నాడు, నేనెట్లు తేలిక ప్రభువా, నా ప్రాణం తెస్తావయ్యా, చూస్తా ప్రాణం పోగొట్టుకుని వెళ్ళి అన్నట్టు పెట్టాడేమో అనుకుంటున్నా ముఖం. ఎప్పుడైతే దేవుడు ఈ మాట చెప్పాడో గుండెల్లో రాయి పడి ఉంటుందంటారా? పడి ఉండదా? అమ్ము నాయనో, ఏదన్నా ఇప్పుడు ఈ జ్యోతిష్యాలు చెప్పే బ్యాచ్ కానీ, సేవకులు చెప్పే బ్యాచ్ కానీ, అయ్యా మళ్ళా నువ్వే ముఖ్యమంత్రి అవుతావు, నువ్వే రాజు అవుతావు, నీకే మంత్రి పదం వస్తుందని చెప్పేటప్పుడు మనం ఆనందంగా చెప్తాం. సతీష్ గారు, నీకున్న సీటు ఓడొద్దురా బాబా అని చెప్తావా? ముందు తీసుకెళ్ళి లోనేమనరు, యేసు రక్తమే జయం. మామూలు సంగతి ఏం కాదు ఇది. వెళ్ళి ఏం చెప్పమన్నాడు? నీకున్నది ఊడిపోబోతుంది అని. ఇప్పుడు సౌలుకు చెప్పకపోయినా వెళ్ళి ఇప్పుడు అక్కడికి వెళ్ళి పని చేయాలంటే తెలీదా? 2 రోజులు ఆగినాకన్నా తెలుస్తుంది. అందుకేమంటున్నాడు? నేనెట్లు వెళ్ళుదును. ఇదేమన్నా మామూలు అందరూ అనండి ఈ మాట, భలే అంటున్నారు. నేనెట్లు వెళ్ళుదును అని చివరి నుంచి ఆ చివరి దాకా అనమంటే చూడండి ఏమన్నాడు? చూసారా? నేనెట్లు వెళ్ళుదును. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడు. మామూలు సంగత? ఇటు ప్రక్కేమో దేవుడు, ఇటు ప్రక్కేమో రాజు. సౌలు రాజు కూలిపోయెను, అహాబు రాజు తేలి కూలెను అని ఒక పాట ఉందా? మెనే టేకెల్. చూసారా? నేను ఎట్లు వెళ్ళుదును, నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడల అతడు నన్ను చంపుననగా యెహోవా. చూసారా? సమస్యకి ఏం చెప్తున్నాడు? సొల్యూషన్ ఇస్తున్నాడు, పరిష్కారం. ప్రతి ప్రశ్నకు ప్రభువులో జవాబు ఉంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చంపుతాడంట వాడు. సరే ఊరుకో, సరిపోనే అయితే అంటాడు దేవుడు. అలా అనలా. చంపుతాడు అనుకుంటున్నావా? సరే నువ్వేం చేయాలంటే నేను చెప్పినట్లుగా నువ్వు వెళ్ళి ఒక పెయ్యను, ఊరుకుంటారా సతీష్ గారు? దేన్నంట? నీవు వెళ్ళి ఒక పెయ్యను తీసుకొని పోయి
యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చి తినని చెప్పి యెషయిని బలి అర్పణకు పిలువుము. అప్పుడు నీవు చేయవలసిన దానిని. ఈయన కూడా వరుసనే అన్నీ ఒకేసారి చెప్పండి, వాయిదాలుగా చెప్తున్నాడని దీన్ని బట్టి అర్థమవుతుంది. స్తోత్రం. చెప్పేదంతా ఒకేసారి చెప్పేస్తే గుండెదడన్నా తగ్గుద్దేమో, హార్ట్ బీట్ తగ్గుద్దేమో, కానీ చెప్పలా. ఎవరైనా సర్వోన్నతుడైన దేవుడు దైవజనునితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక పెయ్యిని తీసుకో, వెళ్ళు దహన బలిగా అర్పించడానికి వచ్చి తినని చెప్పి బలి అర్పణకు యెషయిని పిలువుము. అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును. నేను ఎవరి పేరు చెప్తానో చెప్తాడంటారా? పేరు కూడా దేవుడే చెప్తాడు. స్తోత్రం. హల్లెలూయా. మన ఇష్టం కాదు. రాత్రి ఫిలిప్ గుడిపాడులో చెప్పలా. ఇప్పుడు పెన్ను రాస్తుందనుకో, చెప్పండి, పెన్ను రాసినట్ట నేను రాసినట్ట అని అడిగాడు రాత్రి. పెన్ను రాస్తుంది అనుకోండి, పెన్ను రాసినట్లా నేను రాసినట్లా? రాసేది పెన్ను అయినా మనం చెప్పినట్టు అంతే దేవుడు కూడా. స్తోత్రం.